ఇవాటి వీడియోలో నేను మీకు చెప్పబోయే మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో మీరు గనక ఇన్వెస్ట్ చేస్తే నెలకి 17,000 రూపీస్ మంత్లీ ఇన్కమ్ పొందే అవకాశం ఉందండి. ఎస్, యూనియన్ బ్యాంక్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ద్వారా ఇది సాధ్యపడుతుంది. చాలా మంది ఫిక్స్ డిపాజిట్ అంటే మెచ్యూరిటీ అయ్యాక ఇంట్రెస్ట్ ఒకటేసారి వస్తుందని అనుకుంటారు. కానీ ఈ మంత్లీ ఇన్కమ్ ప్లాన్ లో అలా కాదండి. మీ డిపాజిట్ మీద వచ్చే ఇంట్రెస్ట్ ని అక్యుములేట్ చేయకుండా ప్రతి నెల డైరెక్ట్ గా మీ సేవింగ్ అకౌంట్ లో అమౌంట్ అనేది క్రెడిట్ చేస్తారు. అందుకే రిటైర్ అయిన వాళ్ళు, పెన్షన్ లేని వాళ్ళు లేదా రెగ్యులర్ మంత్లీ క్యాష్ ఫ్లో కావాల్సిన వాళ్ళకి ఈ స్కీమ్ చాలా బాగా యూస్ఫుల్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. అయితే ఈ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఎలా వర్క్ అవుతుంది, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఇందులో ఏదైనా రిస్క్ ఉందా, ట్యాక్స్ రూల్స్ ఏంటి, అదేనండి ట్యాక్స్ ఏదైనా కట్టాలా, ఇలాంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్, నా పేరు అబులై సయ్యద్. వీడియోని స్టార్ట్ చేద్దాం. రిటైర్మెంట్ తర్వాత లేదా ఒక పెద్ద లంసమ్ అమౌంట్ మన చేతికి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అందరి మైండ్ లో ఒకటే క్వశ్చన్ ఉంటుంది: ఈ మనీ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మన ప్రిన్సిపల్ అంటే అసలు డబ్బు సేఫ్ గా ఉంటుంది, అలాగే దాని ద్వారా ప్రతి నెల రెగ్యులర్ ఇన్కమ్ ఎలా పొందాలి అని ఇలా రకరకాల డౌట్స్ ఉంటుంటాయి. అయితే చాలా మంది సేవింగ్ అకౌంట్ లో వాళ్ళ డబ్బుని ఉంచేస్తారు, ఇంకొంతమంది నార్మల్ ఫిక్స్ డిపాజిట్ చేస్తుంటారు. కానీ మెజారిటీ పీపుల్ కి తెలియని ఒక ఆప్షన్ ఉందండి, అదే మంత్లీ ఇంట్రెస్ట్ పే అవుట్ ఫిక్స్డ్ డిపాజిట్. సో యూనియన్ బ్యాంక్ దీన్నే మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అని ఆఫర్ చేస్తోంది. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్లారిఫికేషన్: యూనియన్ బ్యాంక్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అనేది గవర్నమెంట్ పెన్షన్ స్కీమ్ కాదండి, పోస్ట్ ఆఫీస్ ఎంఐఎస్ కూడా కాదు. ఇది యూనియన్ బ్యాంక్ ఫిక్స్ డిపాజిట్ లో ఉన్న ఒక పే అవుట్ ఆప్షన్. సింపుల్ గా చెప్పాలి అంటే మీరు ఒక లంసమ్ అమౌంట్ డిపాజిట్ చేస్తారు, మీ ప్రిన్సిపల్ అమౌంట్ బ్యాంక్ దగ్గర సేఫ్ గా ఉంటుంది. ఆ ప్రిన్సిపల్ మీద వచ్చే ఇంట్రెస్ట్ ని మెచ్యూరిటీ వరకు వెయిట్ చేయకుండా బ్యాంక్ ప్రతి నెల మీ సేవింగ్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అంటే మీ ఇన్వెస్ట్మెంట్ అన్టచ్డ్ గా ఉంటుంది, ఇంట్రెస్ట్ మాత్రం మంత్లీ సాలరీ లాగా మీ అకౌంట్ లో జమ చేయడం జరుగుతుంది. సో దీన్ని ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సపోజ్ మీ దగ్గర 30 lakhs ఉన్నాయనుకోండి, వాటిని సేవింగ్స్ అకౌంట్ లో ఉంచితే ఇంట్రెస్ట్ చాలా తక్కువగా వస్తుంది. అదే అమౌంట్ ని మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే కరెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ ప్రకారం ప్రతి నెల దాదాపు 17,000 రూపీస్ వరకు ఇన్కమ్ పొందే అవకాశం ఉంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ 17,000 రూపీస్ ఎక్స్ట్రా మనీ కాదు, మీ ఓన్ డిపాజిట్ మీద వచ్చే యాన్యువల్ ఇంట్రెస్ట్ ని 12 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేసి ప్రతి నెల బ్యాంక్ మీకు ట్రాన్స్ఫర్ చేస్తుంది. అదే మంత్లీ ఇన్కమ్ స్కీమ్ కాన్సెప్ట్. ఇప్పుడు చాలా మందికి ఉండే కామన్ డౌట్ ఏంటి అంటే, ఈ మంత్లీ స్కీమ్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? దీన్ని ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ తో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక 5 lakhs ఉంటే ఎంత వస్తుంది, 10 lakhs ఉంటే ఎంత వస్తుంది, 20 lakhs ఉంటే ఎంత వస్తుంది, 30 lakhs ఉంటే మంత్లీ మనకు ఎంత వస్తుందో ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ తో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ఈ ఆన్సర్ చెప్పే ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనమందరం గుర్తుపెట్టుకోవాలి: మంత్లీ ఇన్కమ్ అనేది ఫిక్స్డ్ అమౌంట్ కాదు. ఎందుకంటే యూనియన్ బ్యాంక్ ఎప్పటికప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ ని రివైజ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఇన్వెస్ట్ చేసే రోజు ఉన్న ఇంట్రెస్ట్ రేట్ ని బట్టి మీ మంత్లీ ఇన్కమ్ క్యాలిక్యులేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, కరెంట్ ఇంట్రెస్ట్ రేట్ ని బేస్ చేసుకుని చూద్దాం. సపోజ్ మీ దగ్గర 10 lakh రూపీస్ ఉన్నాయనుకోండి. సో కరెంట్ ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం మీ యాన్యువల్ ఇంట్రెస్ట్ రఫ్లీ 68,000 రూపీస్ వస్తే దాన్ని 12 months గా డివైడ్ చేస్తే ప్రతి నెల దాదాపు 5,600 రూపాయల నుంచి 5,700 రూపాయల మధ్యలో ఇన్కమ్ రావచ్చు. అదే 20 lakhs ఇన్వెస్ట్ చేస్తే మంత్లీ ఇన్కమ్ అప్రాక్సిమేట్లీ 11,000 రూపీస్ వరకు రావచ్చు. అలా కాకుండా మీ దగ్గర 30 lakh రూపీస్ ఉంటే అండ్ మీరు ఆ 30 lakh రూపీస్ ని ఇన్వెస్ట్ చేస్తే దాదాపు 17,000 రూపీస్ రేంజ్ లో మంత్లీ ఇన్కమ్ పొందే అవకాశం ఉంటుంది. అండ్ ఆల్సో సీనియర్ సిటిజన్స్ కి ఇంట్రెస్ట్ రేట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి వాళ్ళకి మంత్లీ ఇన్కమ్ ఇంకొంచెం ఎక్కువగా వచ్చే అవకాశం ఉందండి. కానీ మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి, ఇవి ఎగ్జాక్ట్ ఫిగర్స్ కావండి. మీరు డిపాజిట్ చేసే అమౌంట్, ఆ టైంలో ఉన్న అప్లికబుల్ ఇంట్రెస్ట్ రేట్, మీరు సీనియర్ సిటిజనా లేదా రెగ్యులర్ కస్టమరా, వీటిని బట్టి ఫైనల్ మంత్లీ ఇన్కమ్ మారుతూ ఉంటుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ లో గానీ అఫీషియల్ వెబ్సైట్ లో గానీ లేటెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ కంపల్సరీగా చెక్ చేయండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత? ఇక్కడ ఇంకో కామన్ డౌట్ ఏంటి అంటే, అసలు ఈ స్కీమ్ లో మనం మినిమం ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు అని చాలా మంది అడుగుతుంటారు. అయితే యూనియన్ బ్యాంక్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో మీరు ఫిక్స్డ్ డిపాజిట్ రూల్స్ ప్రకారం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. అంటే మీ బడ్జెట్ ని బట్టి మీరు అమౌంట్ ని డిసైడ్ చేసుకోవచ్చు. 5 lakhs అయినా, 10 lakhs అయినా, 25 lakhs అయినా మీ ఫినాన్షియల్ కెపాసిటీ ప్రకారం డిపాజిట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న సజెషన్ అండి, మీ ఎమర్జెన్సీ ఫండ్ మొత్తం ఇన్వెస్ట్ చేయకండి. ఎందుకంటే మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అనేది రెగ్యులర్ ఇన్కమ్ కోసం, ఎమర్జెన్సీ ఎక్స్పెన్సెస్ కోసం కాదు. కాబట్టి ముందుగా 6 నుంచి 12 months ఎక్స్పెన్సెస్ సపరేట్ గా ఉంచుకోండి. మిగిలిన సర్ప్లస్ అమౌంట్ ని
ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ స్కీమ్ ఎక్కువ ఎవరికి యూస్ఫుల్? ఈ స్కీమ్ అందరికి సెట్ అవుతుందా? ఆన్సర్ ఈస్ నో అండి. కానీ కొంతమందికి మాత్రమే ఈ స్కీమ్ చాలా యూస్ఫుల్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ రిటైర్డ్ ఎంప్లాయీస్, రిటైర్మెంట్ బెనిఫిట్ గా లంసమ్ అమౌంట్ వచ్చిన వాళ్ళు, మంత్లీ పెన్షన్ సరిపోవట్లేదని అనుకునే సీనియర్ సిటిజన్స్, హౌస్ సేల్ చేసి ఒక పెద్ద అమౌంట్ చేతికి వచ్చిన ఫ్యామిలీస్, తమ బిజినెస్ ని అమ్మేసి క్యాష్ హోల్డ్ చేస్తున్న ఇన్వెస్టర్స్, లేదా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి రిస్క్ తీసుకోలేను అనుకునే వాళ్ళు, లేదా రెగ్యులర్ మంత్లీ ఇన్కమ్ కావాలి అనుకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఈ స్కీమ్ ఒక మంచి ఆప్షన్ అవ్వచ్చు. కానీ మీరు యంగ్ ఏజ్ లో ఉంటే, లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేయాలి అనుకుంటే మంత్లీ ఇన్కమ్ కన్నా గ్రోత్ మీద ఫోకస్ ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ బెటర్ అవ్వచ్చు. అందుకే మీ ఫినాన్షియల్ గోల్ ఏంటి అనేది ఫస్ట్ డిసైడ్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇప్పుడు చాలా మంది అడిగే క్వశ్చన్, మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో మనీ ఇన్వెస్ట్ చేశాక మెచ్యూరిటీ వరకు వెయిట్ చేయాల్సిందేనా, లేదా ఎమర్జెన్సీ వస్తే మధ్యలోనే విత్డ్రా చేసుకోవచ్చా? ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటి అంటే యూనియన్ బ్యాంక్ ఫిక్స్ డిపాజిట్ కాబట్టి ప్రీమెచ్యూర్ క్లోజర్ ఆప్షన్ ఉంటుంది. అంటే మీ డిపాజిట్ మెచ్యూరిటీ కంప్లీట్ కాకముందు క్లోజ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏంటి అంటే ప్రీమెచ్యూర్ గా క్లోజ్ చేస్తే బ్యాంక్ రూల్స్ ప్రకారం కొన్ని పెనాల్టీ చార్జెస్ అప్లై అవ్వచ్చు. అండ్ అలాగే మీ డిపాజిట్ మీద ఒరిజినల్లీ ఎక్స్పెక్ట్ చేసిన ఇంట్రెస్ట్ కూడా కొంచెం తగ్గొచ్చు. కాబట్టి మీరు ఇన్వెస్ట్ చేసే ముందు ప్రీమెచ్యూర్ క్లోజర్ రూల్స్ ఏంటి, పెనాల్టీ ఎంత, లేటెస్ట్ గైడ్ లైన్స్ ఏంటి, యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ లో కన్ఫర్మ్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. అందుకే ఒక చిన్న సజెషన్, నెక్స్ట్ 1 or 2 years లో అవసరమయ్యే మనీని ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయకండి. రెగ్యులర్ మంత్లీ ఇన్కమ్ కోసం ఇమీడియట్ రిక్వైర్మెంట్ లేని సర్ప్లస్ అమౌంట్ ని మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఇక చాలా మందికి వచ్చే ఇంకొక డౌట్ ఏంటి అంటే ప్రతి నెల క్యాష్ కోసం బ్యాంక్ కి వెళ్ళాలా? అస్సలు అవసరం లేదండి. మీరు డిపాజిట్ క్రియేట్ చేసేటప్పుడు మీ సేవింగ్స్ అకౌంట్ ని లింక్ చేస్తారు. ఆ తర్వాత ప్రతి నెల జనరేట్ అయ్యే ఇంట్రెస్ట్ ఆటోమేటిక్ గా మీ అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది. అంటే శాలరీ అకౌంట్ లో శాలరీ పడినట్టు ఇంట్రెస్ట్ అమౌంట్ డైరెక్ట్ గా అకౌంట్ లో పడుతుంది. మీరు ఏటీఎం ద్వారా విత్డ్రా చేసుకోవచ్చు, యూపీఐ యూజ్ చేయొచ్చు, లేదా అకౌంట్ లోనే ఉంచి వేరే ఎక్స్పెన్సెస్ కి వాడుకోవచ్చు. మరి ట్యాక్స్ సంగతి ఏంటి? మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో వచ్చే అమౌంట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ రూల్ ప్రకారం అది కంప్లీట్లీ టాక్సబుల్. మీ టోటల్ ఇన్కమ్ టాక్సబుల్ లిమిట్ ని క్రాస్ చేస్తే ఆ ఇంట్రెస్ట్ మీద ట్యాక్స్ పే చేయాల్సి రావచ్చు. అలాగే కరెంట్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం సర్టెన్ లిమిట్ క్రాస్ అయ్యే ఇంట్రెస్ట్ మీద బ్యాంక్ టీడీఎస్ డిడక్ట్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మీ సిఏ ని గానీ లేదా ట్యాక్స్ కన్సల్టెంట్ ని గానీ ఒకసారి కన్సల్ట్ చేయడం బెటర్. అండ్ నౌ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆఫ్ అవర్ వీడియో, ఈ స్కీమ్ లో రిస్క్ ఏమైనా ఉందా? స్టాక్ మార్కెట్ లాగా డైలీ ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ ఉండవు. మ్యూచువల్ ఫండ్స్ లాగా ఎన్ఏవి అప్ అండ్ డౌన్ అవ్వడం ఉండదు. ఎందుకంటే ఇది మార్కెట్ లింక్డ్ ఇన్వెస్ట్మెంట్ కాదండి, ఫిక్స్డ్ డిపాజిట్ కేటగిరీకి చెందిన ప్రోడక్ట్. కాబట్టి ప్రిన్సిపల్ అమౌంట్ సేఫ్టీ పరంగా స్టాక్ మార్కెట్ కన్నా చాలా స్టేబుల్ ఆప్షన్ అని చెప్పొచ్చు. కానీ ఒక రిస్క్ మాత్రం ఈ స్కీమ్ లో ఉంది. అదేంటంటే ఇన్ఫ్లేషన్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మీకు మంత్లీ 15,000 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది అనుకోండి. కానీ 10 years తర్వాత అదే 15,000 రూపీస్ పర్చేసింగ్ పవర్ తగ్గిపోవచ్చు. అంటే మీ ఇన్కమ్ సేమ్ ఉన్నా ఖర్చులు పెరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మంత్లీ ఇన్కమ్ కోసం కొంత అమౌంట్ ఇలాంటి స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం మంచిదే. కానీ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేయడానికి గ్రోత్ ఇన్వెస్ట్మెంట్స్ ని కంప్లీట్ గా ఇగ్నోర్ చేయకూడదు. అందుకే మీ పోర్ట్ఫోలియోని బ్యాలెన్స్డ్ గా మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. మరి ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా? ఇప్పుడు వీడియో మొత్తం చూసిన తర్వాత ఫైనల్ క్వశ్చన్ ఒకటే, అసలు ఈ స్కీమ్ నాకు సెట్ అవుతుందా? ఆన్సర్ ఈస్ అది మీ ఫినాన్షియల్ సిచ్యువేషన్ మీద డిపెండ్ అవుతుందండి. సపోజ్ మీరు రిటైర్మెంట్ స్టేజ్ లో ఉన్నారు, లేదా మీ దగ్గర ఆల్రెడీ ఒక లంసమ్ అమౌంట్ ఉంది, ఆ మనీని రిస్క్ లేకుండా ప్రిజర్వ్ చేసుకోవాలి అనుకుంటే, అలాగే ప్రతి నెల ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ కావాలి అనుకుంటున్నారు, అలాంటి వాళ్ళకి యూనియన్ బ్యాంక్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఒక మంచి ఆప్షన్ అవ్వచ్చు. కానీ మీరు 25 లేదా 30 years ఏజ్ లో ఉన్నారు, లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేయాలి, ఇన్ఫ్లేషన్ ని బీట్ చేయాలి, హయ్యర్ రిటర్న్స్ కావాలి అనుకుంటే కేవలం ఇలాంటి స్కీమ్స్ మీద మాత్రమే డిపెండ్ అవ్వడం కరెక్ట్ కాదండి. మీ పోర్ట్ఫోలియోలో గ్రోత్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉండాలి. కానీ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఈ 5 పాయింట్స్ ని కంపల్సరీగా చెక్ చేయండి. నెంబర్ 1, లేటెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత? నెంబర్ 2, సీనియర్ సిటిజన్స్ కి ఎక్స్ట్రా బెనిఫిట్ ఉందా? ప్రీమెచ్యూర్ క్లోజర్ పెనాల్టీ ఏంటి? ట్యాక్స్ ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయి? నామినేషన్ డీటెయిల్స్ కరెక్ట్ గా అప్డేట్ అయ్యాయా? ఈ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోండి. సో ఓవరాల్ గా చూస్తే యూనియన్ బ్యాంక్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అనేది హై రిటర్న్స్ కోసం క్రియేట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ కాదండి, పీస్ ఆఫ్ మైండ్ కోసం క్రియేట్ చేసిన ఇన్వెస్ట్మెంట్. మార్కెట్ డైలీ అప్ అండ్ డౌన్ అవుతుందని టెన్షన్ పడకుండా ప్రతి నెల ఒక ప్రిడిక్టబుల్ ఇన్కమ్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక సింపుల్ అండ్ రిలయబుల్ ఆప్షన్. కానీ ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా మీ గోల్స్ కి మ్యాచ్ అయితేనే మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. కాబట్టి స్కీమ్ పేరు చూసి ఇన్వెస్ట్మెంట్ చేయకండి, మీ రిక్వైర్మెంట్ ని బట్టి ఇన్వెస్ట్మెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ ఈ స్కీమ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఇది మీకు సెట్ అవుతే మీరు ఖచ్చితంగా ఇందులో ఇన్వెస్ట్ చేస్తారా, లేదా వేరే ఏదైనా ఆల్టర్నేట్ ఆప్షన్ చూస్ చేసుకుంటారా? దాని గురించి కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన బాస్ వాళ్ళ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు అబుల్ సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.